అందరికీ నమస్కారం. ఇవాళ స్టార్ హాస్పిటల్ తరఫున ఈ సైక్లథాన్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఏర్పాటు చేయబడింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇవాళ క్యాన్సర్ గురించి అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. క్యాన్సర్ అంటే క్యూర్ లేదు, దానికి లైఫ్ ఎండ్ అయిపోతుంది, అది చాలా మిస్కన్సెప్షన్. యాక్చువల్గా క్యాన్సర్కి వెరీ గుడ్ క్యూర్ ఉంది. అదేవిధంగా ఎర్లీ డిటెక్షన్, క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్కి లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. సో ఈ అవేర్నెస్ కనుక ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి అన్ని రకాల క్యాన్సర్స్కి ఏదో రకమైన స్క్రీనింగ్ మెథడ్ అనేది ఉంటుంది. హార్ట్కి ఎలాగుందో, లివర్కి ఎలాగుందో, అదేవిధంగా మిగతా అవయవాలకు బాడీలో ఎలాగా ఉందో క్యాన్సర్ డిటెక్షన్కి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా ఒకవేళ క్యాన్సర్ వచ్చుంటే మంచి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటి వల్ల నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ మా స్టార్ హాస్పిటల్ తరఫున ఈ సైక్లథాన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 500 మంది బోత్ ప్రొఫెషనల్గా సైకిల్ చేసేవాళ్ళు, అదేవిధంగా అమెచ్యూర్స్, పీపుల్ లైక్ అస్, మేము అందరం ఈ సైక్లథాన్లో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్సలెంట్ టర్న్అవుట్, ఎంతోమంది వచ్చి ఎంతూజియాస్టిక్గా పాల్గొన్నారు. చాలా సక్సెస్ అయింది. అన్ని రకాల సపోర్ట్స్ మీడియా నుంచి కానీ, పోలీసు వాళ్ళ ద్వారా కానీ మాకు లభించడంతో ఇది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్ చేసి ఈ అవేర్నెస్ ఇలాగే ముందు కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రజలకు కోరేది ఏంటంటే ఇక్కడ ఉండే సైక్లిస్టులు కానీ దీని ద్వారా మాధ్యమం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని అందరికీ పర్క్యులేట్ చేసి క్యాన్సర్ ప్రివెన్షన్కి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి సొసైటీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, స్టార్ హాస్పిటల్ సందర్భంగా ఈరోజు మనం క్యాన్సర్ అవేర్నెస్ సైకిల్థాన్ చేశాము. 10 కిలోమీటర్లు క్యాన్సర్ పేషెంట్స్ కోసము, అలాగే జనరల్ పబ్లిక్లో క్యాన్సర్ అవేర్నెస్ కోసం మనం చేశామండి. ఈ అవేర్నెస్లో భాగంగా మనము ప్రివెన్షన్ చేయాలి గుడ్ హ్యాబిట్స్తో. అట్లాగే దేర్ ఆర్ డిటెక్షన్ ఫర్ స్క్రీనింగ్, మహిళల్లో రొమ్ము పరీక్ష సంబంధించిన మ్యామోగ్రామ్, అట్లాగే ప్యాప్స్మియర్ టెస్ట్ మనం చేస్తే క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించవచ్చు. అట్లాగే క్యాన్సర్ ప్రివెన్షన్కి ఒక వ్యాక్సిన్, టీకా ఉందండి. 9 నుంచి 16 సంవత్సరాల లోపల అందరూ అది తీసుకుంటే అది ప్రివెంట్ చేస్తాం. ఈ సందర్భంగా ఒక్కటే,
detect early, prevent, so that we can fight cancer and cycle against cancer. Thank you. స్టార్ హాస్పిటల్స్ అండ్ స్టార్ క్యాన్సర్ సెంటర్ తరపున మేము ఈ ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ క్యాన్సర్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. దాన్ని అన్ని విధాలుగా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే క్యాన్సర్ ప్రివెంట్ చేసేగల వాళ్ళం అవుతాం మనము. సో ఆ అవేర్నెస్ ప్రజల్లో తెలుసుకోవడానికి తెలియజేయడానికి మాత్రమే ఈ సైకిల్ రైడ్ అనేది జరిగింది. సో ప్లీజ్ బీ క్యాన్సర్ అవేర్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ. ఈరోజు మనం అందరం ఎక్కటాయింది ఎందుకు అంటే సైక్లోథాన్ చేస్తున్నది క్యాన్సర్ అవేర్నెస్ గురించి. ఈ ఫిబ్రవరి 4 అనేది వరల్డ్ వైడ్గా ఒక వరల్డ్ క్యాన్సర్ డే అనేది జరుపుతుంటాము. ఆ ముఖ్య కారణంతో మనం ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా క్రియేట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన ప్రయత్నం మనలో ఉంటుంది, తెలియజేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. క్యాన్సర్ అనగానే భయపడకూడదు. దానికి ముఖ్యంగా కొన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు ఇంకా ట్రీట్మెంట్ తోటి దాన్ని కంపల్సరీగా నివారణ చేసుకునే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ దిస్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనుష, రేడియేషన్ ఆంకాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్ నానక్రమ్ కూడా. మెయిన్గా మనము వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4న ఆచరిస్తాము. మహిళల్లో చూసుకుంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా. బ్రెస్ట్ క్యాన్సర్లో ప్రివెన్షన్ ఒక సింపుల్ మామోగ్రామ్ 40 years అండ్ అబవ్ యాన్యువలీ చేసుకోవడం వల్ల, అలాగే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పాప్స్మియర్ అని చేసుకోవడం వల్ల ఎవ్రీ 3 ఇయర్లీ మనకు ఈ క్యాన్సర్ అనేది వెరీ ఎర్లీ కనుక్కోగలుగుతాము. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ లీడింగ్ టు హయ్యర్ క్యూర్ రేట్స్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనమాట. సో వాంట్ టు స్ట్రెస్ అపాన్ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్సో. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనం సర్వైకల్ క్యాన్సర్లో ఇట్ షోస్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనమాట. సో ఐ అడ్వకేట్ ఆల్ విమెన్ టు అండర్గో స్క్రీనింగ్ మామో, pap smear, and girls in the age of 9 to 26 to undergo HPV vaccination.